హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్ట్రవర్. ఈరోజు నేను మీకు కుంభరాశి వాళ్ళ గురించి ఆగస్ట్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. కుంభరాశి ఎయిర్ సైన్, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఈ నక్షత్రాలు ఉంటాయి. అండ్ వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్, వీళ్ళు బాగా దాన ధర్మాలు చేస్తారు అండ్ నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తుంటారు. మంచి బిజినెస్ పర్సన్స్, మాటలతో మాయలు చేసేస్తుంటారు. ఓకే, కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఆగస్ట్ మంత్లో, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్ హెల్త్, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్ హెల్త్, వర్క్ ప్లేస్ అండ్ లాభాలు, ఖర్చులు. కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది? చాలా బాగుంది. హెల్త్ చాలా బాగుంది. ఏదో అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారు ఈ మంత్లో. కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా మీరు డెసిషన్ తీసుకోబోతున్నారు. మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇంట్లో పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు దాకా మీరు ఉండే పరిస్థితులు అన్నీ తారుమారవుతున్నాయి. మీరు మీ పార్ట్నర్ సెపరేషన్ కావచ్చు, సడన్ చేంజ్ ఏదో రాబోతూ ఉంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది జరుగుతుంది. వాళ్ళకి ప్రమోషన్ కావాలా, మ్యారేజ్ కావాలా, వాళ్ళు ఏది కావాలో అది జరుగుతుంది ఈ మంత్లో. మీ మదర్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీ లవ్వర్ ఆర్కిడ్ రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు. కిడ్స్ కూడా అలాగే ఉన్నారు. డే టు డే లైఫ్లో మీరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ లైఫ్ పార్ట్నర్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళొచ్చు. నైట్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది. లేదా మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఆర్గ్యుమెంట్ రావచ్చు. ఆర్గ్యుమెంట్ వచ్చి టవర్ మూమెంట్ రాబోతుంది. టవర్ మూమెంట్ రావచ్చు అంటే మీరు సపరేషన్ కావచ్చు. ఆర్గ్యుమెంట్ వచ్చిన తర్వాత సపరేషన్ కావచ్చు. అండ్ మీ మదర్ ఇన్ లా లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది, ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. మీ ఫాదర్ హెల్త్ చాలా బాగుంది, ఆయన చాలా ట్రావెల్ చేస్తారు. వర్క్ ప్లేస్లో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. టఫ్ సైకిల్ కంప్లీట్ అయ్యి న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ లాజిక్గా మీరు ఆలోచిస్తుంటారు, ఎమోషనల్గా ఆలోచించారు. మీరు అనుకున్నంత లాభాలు రాకపోయినా కూడా మీరు అనుకున్నంత లాభాలు వస్తాయి. వాటిని మీరు బాగా ఖర్చు చేస్తారు, నీళ్ళలా ఖర్చు చేస్తారు ఈ మంత్లో మీరు. ఓకే, కుంభరాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది. మీ ఇంట్లో పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవబోతున్నాయి. మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ మదర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ లవ్వర్ వచ్చి రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు. తన లైఫ్లో వేరే పర్సన్ ఉండొచ్చు, వాళ్ళకి మీకు కంపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ కిడ్స్ కూడా ఏ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావటం లేదు. అండ్ మీరు ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏదో ఒక యాక్షన్, డే టు డే లైఫ్లో యాక్షన్ తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు. అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ అంటేనే వాళ్ళు ఎప్పుడు కొంచెం ఇరిటేషన్గా ఉంటారు. వాళ్ళతో ఉండాలంటే చాలా ఓర్పు ఉండాలి. ఓర్పు లేని వాళ్ళు వాళ్ళతో ఉండలేరనమాట. అలాంటి పర్సన్ అనమాట. మీరు కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఉండబోతున్నారు డే టు డే లైఫ్లో. అండ్ మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఒక ఆర్గ్యుమెంట్ రాబోతూ ఉంది. మీ మదర్ ఇన్ లా లైఫ్లో న్యూ బిగినింగ్ అవబోతూ ఉంది. మీ ఫాదర్ మీ దగ్గరికి రాబోతున్నారు. మీ వర్క్ ప్లేస్లో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు అనుకున్నంత లాభాలు వస్తాయి. అవి లావిష్గా మీరు ఖర్చు పెడతారు. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysలో ఏం జరుగుతుందో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో మీ సోల్మేట్తో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ 10 daysలో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. థర్డ్ 10 daysలో మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. ఓకే,
ఫస్ట్ 10 డేస్లో మైనర్ అఖానా, ఎమోషనల్ అప్సెట్. ఎందుకు? మీ సోల్మేట్తో కలిసి బాగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, మీ సోల్మేట్ని కలవాలనుకోవచ్చు. మేబీ వాళ్ళు మీకు అందుబాటులో లేకపోవచ్చు, అందుకే మీరు ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా బాధపడతా ఉన్నారు ఫస్ట్ 10 డేస్లో. సెకండ్ 10 డేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరైతే దాదాపు అనుకున్నారో అది జరుగుతుంది. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎవరిని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. 2 విషయాల మధ్య జగిల్ అవుతుంటారు. థర్డ్ 10 డేస్లో మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. థర్డ్ 10 డేస్లో 5 ఆఫ్ కప్స్. ఏదో ఒక విషయంగా సాడ్గా ఉన్నారు, కానీ పొసెసివ్గాను ఉన్నారు. మనీ మేకింగ్లో పొసెసివ్గా ఉన్నారు. మీకు ఫస్ట్ 10 డేస్లో కొంచెం ఎమోషనల్ అప్సెట్ అవుతుంది. ఎవరో నమ్మక ద్రోహం చేసినట్లుగా బాధపడుతూ ఉన్నారు. సెకండ్ 10 డేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది, కానీ మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏది చూస్ చేసుకోవాలో తెలియక జగలవుతూ ఉన్నారు. థర్డ్ 10 డేస్లో మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది, కానీ మీరు ఏదో ఒక విషయంగా సాడ్ ఫీల్ అవుతున్నారు, చాలా పొసెసివ్గా ఉంటున్నారు. అండ్ ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. కుంభరాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? స్టార్మ్ వార్నింగ్. ఏదో తుఫాన్ లాంటిది మీ లైఫ్లో జరగబోతూ ఉంది. నేను చెప్పాను కదా, టవర్ మూమెంట్ వచ్చింది ఫస్ట్ డే. మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతున్నాయని చెప్పాను. అలాగే మీ లైఫ్లో ఏదో స్టార్మ్ వార్నింగ్ వస్తుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. మ్యాన్ హోల్డింగ్ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది ఈ మంత్లో. ఏంజల్స్ గైడెన్స్ ఫర్ అక్వేరియస్. ఏంజల్స్ గైడెన్స్ ఫర్ అక్వేరియస్. మీ చుట్టూ ఉండే వాళ్ళ హెల్ప్ అడిగి తీసుకోండి. అండ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇంకా మంచి ఆఫర్ రావచ్చు మీకు. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ అక్వేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.